ప్రతి మ్యాప్లో కంటిన్యూషన్ గా ఈ ప్రభుత్వం వచ్చే నాటి వరకు ఒక 5 మ్యాపులు తెప్పించి పెట్టాను. ప్రతి మ్యాప్లో ఈ 373 ఎకరాల 22 కుంటలకి నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? మ్యుటేషన్ ఎవరి టైంలో జరిగింది? ఇంకొక విచిత్రం చెప్తా. మేమేదో వాళ్ళు నాలా చేయమంటే మేము చేయనన్నాం. ఈ నాలా చేయనందుకు మేము కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాని మీద మేము కొట్లాడామంటున్నాడు. కోర్టుకు ఎప్పుడు పోయారయ్యా? రెండు 2022లో ఎస్ఎల్పి నెంబర్ అంటే వీళ్ళు చేయటం లేదని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్ఎల్పి నెంబర్ 15/4/15 15/4/15 ఎస్ఎల్పి నెంబర్ 2022లో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆ ఎస్ఎల్పికి 22లో పోతే నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు దానికి కౌంటర్ వేయలే. నీ ప్రభుత్వం ఉన్నంత కూడా నువ్వు కౌంటర్ వేయలే దానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17/3/2025 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో ఏ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చేయలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేశాం. నువ్వేయలేదే, వేసింది మేము. కౌంటర్ వేసి దీని మీద కొట్లాడుతుంది మేము. ఇది ఎట్లుంటే మరొక విచిత్రం. ఇది గుమ్మస్తా పేపర్, గుమ్మస్తా తెలంగాణ. ఇది గుమ్మస్తా తెలంగాణ. ఈ గుమ్మస్తా తెలంగాణ ఎవరిదాయ అంటే శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ ఈ గుమ్మస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమ్మస్తా తెలంగాణలో హెడ్లైన్ ఏంటో చూసారా? ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ. ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ అని గుమ్మస్తా తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాస్తాడు. రాసి 3వ రోజు, ఈ ఐటమ్ రాసిన 3వ రోజే మళ్ళీ బ్యానర్ ఐటమ్ పొంగిలేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావు, 3వ రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియంది కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండ్ని చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఎవో అనేది బ్యానర్ ఐటమ్ వేసిన 2వ రోజు ఈ
ఈ గుమ్మస్తా పేపరు శకుని కొడుకు అబద్ధాలరావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకొస్తది, నీ వాటా నీకొస్తది, నీకిచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోల్ ఏంటి? అబద్ధాలరావు రోల్ అంటే ఈ అబద్ధాల రోల్ ఏంటయా అంటే శకున మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలరావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్ధాలరావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని వానర సైన్యాన్ని ఈ ల్యాండ్ ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7,000 కోట్లు 7,000 కోట్లు మింగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరకల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత స్థాపిత జాబితాలో 22A ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులి స్టాప్ కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేసామా అంటే ఏమీ చెయ్యలే. మరి అంతా ఎట్లా ఊహించి నువ్వు చేస్తున్నావు? నీ భాగోతం ఎక్కడ బయటపడుద్దు అని, ఈ 10 సంవత్సరాల్లో చేసే నీ భాగోతం ఎక్కడ బయటకు వస్తుందోనని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో సత్యం ఎంతుందో ఇప్పుడు నేను చూపించిన ఆధారాల ప్రకారం ఈ అబద్ధాలరావు డ్రామాలరావు ఏలో అధిపతి శకుని మామ సమాధానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నీకు కమిషన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వంలో మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయాలు వచ్చేంత వరకు అవి పరిష్కరించుకునేంత వరకు డ్రామాలరావు అబద్ధాలరావు శకుని కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇయ్యరు. ఆమె కూడా అనేక ఆరోపణలు చేసింది అబద్ధాలరావు మీద. ఏ ఒక్క ఆరోపణలకైనా ఈ అబద్ధాలరావు సమాధానం చెప్తుండా? కాళేశ్వరం దగ్గర ఎత్తుకుంది డైరీలు, ఏదైతే ఫామ్ ఉందో వారి డైరీ గురించి ఎత్తుకుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అనేక భూముల్లో మళ్ళా తిరిగి ఎలా కబ్జా చేసిందో ఎత్తుకుంది. ఏ ఒక్కటైనా సమాధానం చెప్పిండా ఆ శకున మామ కూతురికి? నేను అడిగిన ప్రశ్నలు కాదు ఇవన్నీ, నేనేసే ప్రశ్నలు కాదు. అంటే ఈ నాదరగుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో బుటిషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రెడ్డించింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని నన్ను ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో
నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు, దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్, అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం వట్టెనాగులపల్లి. ఇదొక భాగవతం, ఇదొక పచ్చిబూతు. ఇది షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి అది. ఆ కుటుంబానికి సంబంధించిన భూమిలో దాంట్లో ఒక పార్ట్నర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో, ఈ వట్టెనాగులపల్లికి సంబంధించింది కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగడతాడు. ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులకు అంటగడతారు, వారి కుటుంబ సభ్యులకు అంటగడతాడు. అసలు అక్కడ యథార్థం ఏంటి, దాంట్లో నిస్వార్థం ఏంటి? ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఈ అబద్ధాలు రావు గాని, ఈ డ్రామాలు రావు గాని, శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. దీంట్లో ఈరుకొచ్చిన లాభం ఏంటో డ్రామా చూపిస్తాను. ఈ షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి, నలుగురితో పాటు నా కొడుకు భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకుంటే ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన ఆస్తి, ఆ షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి, అక్కడ ఉండే సర్వే నెంబరు మీకు ఒక్క 2 నిమిషాల్లో దీన్ని స్పష్టంగా మీకు మీడియా మిత్రులకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా చూస్తుంది, ఒక్కొక్కటి చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. ఇది ఈ వట్టెనాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఇది వట్టెనాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఈ భూముల్లో ఏందయ్యా అంటే, ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది ఆ ఓము ఈ ఓము అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా. ఈ అబద్ధాలు రావు, ఈ డ్రామాలు రావు. ఈ శకుని మామకు సంబంధించిన సంస్థ ఆ ఓము ఈ ఓము అనే ఒకటి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. ఈ ఆ ఓము ఈ ఓమికి సంబంధించిన సంస్థ ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది డెవలప్మెంట్ కి తీసుకుంది. ఈ బ్లూ కలర్ కి సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఇక ఈ రెడ్ కలర్ కి సంబంధించింది ఆ షా కుటుంబంలో కొట్లాడే పంచాయతీ ఉన్నది. ఇది ఒరిజినల్ గా ఈ భూమి మొత్తం కూడా షా కుటుంబానికి సంబంధించింది, వారు అన్నదమ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఓఆర్ఆర్ ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఓఆర్ఆర్ లో ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన కొంత ఆస్తి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. ఎక్వైర్ చేసినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే
అధికార పార్టీ అందుంటుందో వారు ఇది నాది ఫెన్సింగ్ వేసుకొని ఒక డిమార్కేషన్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్ ఆఓము ఈఓము అనే కంపెనీ చేసుకుంది ఒక ఓనర్ దగ్గర నుంచి. ఇది షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు, షా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఈ ఆఓము ఈఓము ఏదైతే ఉందో వీళ్ళ కోసమని ఈ ఓఆర్ఆర్ లో పోయిన భూమి మాకు సంబంధం లేదని, మా బిట్టు ఇది అని ఈ గ్రీన్ పార్ట్కి సంబంధించిన 21 ఎకరాల 28 కుంటలు వీరు పొజిషన్ లోకి వచ్చారు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో, ఓఆర్ఆర్ పోయిన తర్వాత ఆ ఓఆర్ఆర్ లో వాళ్ళ షేరు డిలీట్ చేసుకోకుండా ఏదైతే ఉందో ఆ కుటుంబంలో వచ్చిన సమస్య అది. దానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీన్ని 2020 ముందు 23 19/8/2023 ఈ 19/8/2023 నాడు ఇది ఒరిజినల్ గా 111 ల్యాండ్. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనంగా ఈ భూమిని ఆ శకున మామకు సంబంధించిన ఆఓము ఈఓము అనే కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకున్న ల్యాండ్ ని నాలా కన్వర్షన్ ఆనాటి ప్రభుత్వం చేసింది. కేవలం 15 రోజులు 18 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చేసి దాంట్లో అనేక లావాదేవీలు పెట్టుకుని దాని చుట్టూ ఫెన్సింగ్ చేశారు, రేకులు పెట్టారు, పెట్టి దాన్ని పొజిషన్ లో తీసుకున్నారు. ఈ అమాయకుడైన సర్వే నెంబర్ 245 ఈ షాకు సంబంధించిన కుటుంబ సమస్యలు ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడే షాకు సంబంధించిన దాంట్లో ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దీన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించే విధంగా చిత్రీకరించారు. దానికి కారణం ఇక్కడ వీళ్ళకి గ్రీన్ డెవలప్మెంట్ లో రావాల్సిన లావాదేవీలు యథార్థంగా పోయిన భూమి తగ్గితే దాని ప్రకారం వాళ్ళ షేరు తగ్గుద్ది. షేరు తగ్గుద్దనే ఏకైక లక్ష్యంతో ఈ షాని రెచ్చగొట్టి ఈ రాద్ధాంతం అంతా చేసి దీంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంది, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు సంబంధం ఉందని దీనికి ఒక రంగేస్తాడు. దీంట్లో ఇంకో పచ్చాబద్ధం ఆడతాడు. ఇది పల్లవిష ఎవరైతే ఈ రేట్ కలర్ కి సంబంధించిన ఓనర్ లో ఒక ఓనర్ వాళ్ళ కూతురు, ఆమె స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఒక లెటర్ రాస్తుంది. ఏదైతే మీరు సర్వే చేయాలంటున్నారో ఈ సర్వే చేసే మీ నోటీసు మాకు అందింది. అసలు ఈ సర్వేకి సంబంధించిన మా భూమి ఇది అని ఆమె నోటీసు అందినట్లు అక్నాలెడ్జ్మెంట్ కి సంబంధించిన మ్యాటర్ ఈ లెటర్ లో ఉంది. తన స్వతస్థితితో రాసిన లెటర్. వీళ్ళేమంటారంటే అసలు వాళ్ళు నోటీసే ప్రభుత్వం సర్వే చేస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వలేదు. సర్వే చేసేది ఆ సా కుటుంబానికే తెలియదు అని విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో దీని అసలు రహస్యం మీకు మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా. దీనికి సంబంధించి
దీంట్లో నా కొడుకు కేవలం డెవలప్మెంట్ కు తీసుకున్న కంపెనీలో పార్ట్నరు. అది డెవలప్మెంట్ కి తీసుకున్నాను తప్ప దాన్ని కొనలేదు. దాన్ని సర్వే చేయడానికి మాకు నోటీస్ ఇస్తుందని ఆ వ్యక్తిరాలే ఆమె అన్నది. దీంట్లో ఈ అబద్ధాలు రావు, డ్రామా రావు, ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆ ఓము ఈ ఓముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. ఏది ఏమైనా ఇది ఆనరబుల్ కోర్టులో ఉంది. కోర్టు ఏ రకమైన తీర్పిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆ తీర్పుకి కట్టుబడి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. దీనికి ఒక రంగేస్తాడు. ఇక దీనికి సంబంధించింది ఆ ఓము ఈ ఓమి డెవలప్మెంట్ డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తా. ఇక మూడోది, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఎలా అబద్ధాలు మాట్లాడాడో, అది కూడా పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అబద్ధాల రావు గారి గురించి మీకు మళ్ళీ ఇది కూడా చెప్తా. దీంట్లో ఏదైతే ఈ కొత్వాలగూడలో క్రషర్కి సంబంధించిన సబ్జెక్టు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది రేడియల్ రోడ్స్ ఒకటి చేస్తుంది హైదరాబాద్ లో. ఆ రేడియల్ రోడ్ చేసే డిపార్ట్మెంట్ కి మెటల్ సప్లై చేసేది తిరుమల కన్స్ట్రక్షన్స్. ఈ తిరుమల కన్స్ట్రక్షన్స్ అనేది 2006-07 నుంచి అక్కడ క్రషర్ నడుపుకుంటుంది. ఓఆర్ఆర్ రాకముందు నుంచి అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజులకు తీసుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజ్ అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆ ల్యాండ్ లో అతనికి చిన్న హౌజ్ ఉంటుంది. పవర్ కు సంబంధించిన బిల్లులు ఉంటాయి. ఇయాల్ట బిల్లులు కావాయి, ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లులు, ఇతరత్ర అన్ని ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. దీనికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఏమి లింకు కలుపుతాడంటే మోకాలకి బోడిగుండుకి లింకేసి ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు. దీనికి సంబంధించిన దాంట్లో తిరుమల కన్స్ట్రక్షన్స్, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్, ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో కరెంటు బిల్లు అక్కడే ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అఫీషియల్ గా వాళ్ళకి జిఎస్టికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తాను, అక్కడే ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండే క్రషర్లన్నీ సీజ్ చేశారు, తీసేయమని ఆదేశించారు. దాంట్లో భాగంగా ఇతను క్రషర్ తీసేసిన తర్వాత ఏ రాఘవ కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించింది ఆనాటి ప్రభుత్వంలో బుద్వేల్లో 100,000 ఎకరాలు ఆక్షన్ పెట్టారు. ఆ బుద్వేల్లో ఆక్షన్ పెట్టిన ప్రదేశంలో ఏదైతే రాక్ బ్లాస్ట్ చేసి రాకుని పగలగొట్టి రోడ్లు ఫార్మేషన్ చేసే ఆ రాకు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకు సంబంధించిన మొక్కుని క్రష్ చేస్తే తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు క్రష్ చేస్తే
వాళ్ళ దగ్గర ఈ రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొనుక్కున్నారు.